హాయ్ అండి. ఇవాళ మనం ఎంతో హెల్తీ అయిన మిల్లెట్స్ అంబలిని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఒక గ్లాస్ కొర్రలు తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి ఓవర్ నైట్ మొత్తం కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ వాష్ చేసుకోవాలండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బ్లెండింగ్ జార్లో వేసుకోవాలి. దీన్ని మనం కొద్ది బరకగా బ్లెండ్ చేయాలి, మరీ పేస్ట్లా చేయకూడదు. చూడండి, ఇలా బ్లెండ్ చేయాలి. దీన్ని మనం ఇలాగే బరకగా బ్లెండ్ చేయాలి, పేస్ట్లా కాకుండా. ఇప్పుడు పొయ్యి మీద ఒక మందమైన గిన్నె పెట్టుకొని మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న కొర్రలను వేసుకోవాలి. నేను దీంట్లోని 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. నార్మల్ వాటర్ వేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. మనం దీన్ని ఇలాగే బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. మనం వేసిన వాటర్ అంతా కూడా దగ్గరికి అయ్యి కొద్ది తిక్కుగా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని బాగా ఉడకనివ్వాలి. దీంట్లో నేను ఎక్కడ అసలు సాల్ట్ వాడలేదండి. మన దీంట్లో అసలు సాల్ట్ వేయము. చూడండి, ఇప్పుడు మనకి థిక్ అయింది కదా. ఇలా థిక్ అయ్యాక మనం మళ్ళీ దీంట్లోని వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు యాడ్ చేసుకునే వాటర్ మనం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి, నార్మల్ వాటర్ యాడ్ చేసుకోకూడదు. సో నేను మళ్ళీ దీంట్లోని హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాం కదండి. ఒక గ్లాస్కి 10 గ్లాసులు వాటర్ కింద లెక్క. మనం ఫస్ట్ వేసుకునే వాటర్ మాత్రమే నార్మల్ వాటర్ అవ్వాలి. ఆ తర్వాత ప్రాసెస్లో మనం వేసుకునే వాటర్ అంతా కూడా హాట్ వాటర్ అవ్వాలి. అలా మొత్తం మనకి 10 గ్లాసెస్ కంప్లీట్ అయిపోవాలి. నాకు ఇలాగ దీంతో 10 గ్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇలా 10 గ్లాసెస్ కంప్లీట్ అయిపోయాక కొద్ది దగ్గర పడేయక మనం దింపేసుకోవడమే. ఇలా దీన్ని పక్కన పెట్టుకొని దీన్ని మనం ఇప్పుడు ఒక మట్టి పాత్రలో వేసుకోవాలండి. కంపల్సరీగా మట్టి దాంట్లో నేను వేసుకోవాలి, అప్పుడే మనకి బాగుంటుంది. ఇలా మట్టి పాత్రలో తీసుకున్నాక దాన్ని మనం ఒక కాటన్ క్లాత్తోని టైట్గా కట్టేసుకోవాలండి, ఎయిర్ అనేది వెళ్ళకుండా. ఇలా నేను చూపిస్తున్న విధానంగా చేయాలి. మనం దీన్ని ఒక రోజంతా ఇలాగే ఉంచాలి కాటన్ క్లాత్ కట్టి. అప్పుడు మనకి బాగా ఫెర్మెంటేషన్ జరిగి ఉంటుంది. ఇలా 1 డే కంప్లీట్ అయిన తర్వాత మనం ఎంత కావాలంటే అంత తీసుకొని దాంట్లో పెరుగు కలుపుకొని తాగడమేనండి. మిగిలింది మళ్ళీ మనం కాటన్ క్లాత్ కట్టి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లోని. నేను ఇక్కడ నాకు కావాల్సిన క్వాంటిటీ తీసుకుంటున్నాను. దీంట్లోని పెరుగు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అది. ఇలా పెరుగు వేసి బాగా కలుపుకొని దాన్ని మిక్స్ అయ్యేలాగా. మనం ఇక్కడ కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు అండి. మీరు తాగగలనంటే అది తాగేయండి, లేకపోతే కొద్ది సాల్ట్ వేసుకోండి. అంతేనండి. చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ అంబలి అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి.